రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన దాదాపు 65 లక్షల మందికి 207 కోట్ల రూపాయల నగదు రూపంలో పింఛన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 1వ వార్డులో ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ బాధితులకు పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 200 ఉన్న పింఛన్లు ఒకేసారిగా 1000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2000 రూపాయలు ఉన్న పెన్షన్ను 3000 చేయడానికి 5 సంవత్సరాలు ఊరించి మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో 200 నుంచి ఒకేసారి 1000 రూపాయలు పెంచడం, 1000 రూపాయలు ఉండే పెన్షన్ 2000 చేశాడు. అంటే 200 నుంచి 2000 రూపాయల పెన్షన్ పెంచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదైతే 5 ఏళ్ళు పెన్షన్దారులను ఊరించి మోసం చేసిన హీనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అంటే ప్రతి వర్గాన్ని మోసం చేసి అందరి ఆశలు అడియాశలు చేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా ఇంకా బుద్ధి రాకుండా 2 నెలలు కూడా గడవని ప్రభుత్వం పైన